ప్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్ష, అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం. ఓరుగల్లు వీరులు మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ వచ్చేసి మాస్టర్, మదర్ ఉన్నప్పుడు ఎలా లేనప్పుడు ఎలా అనేది చూపిస్తున్నాం మాస్టర్. ఓకే ఓకే, మంచి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నట్టున్నారు. ఆల్ ద బెస్ట్. అరే నాన్న, ఒకవేళ దేవుడొచ్చి వరం ఇస్తే ఏం కోరుకుంటావు? నాకా ఆస్తి, అంతస్తు, పెద్ద పెద్ద కార్లు, బోలెడంత డబ్బు చాలా ఉన్నాయి. అబ్బో, చాలా పెద్ద కోరికలే కానీ తిను. అమ్మా, ఆడి కొంచెం వాటరీయే, ఎక్కలతో సచ్చేటట్టున్నాడు. అమ్మా, ఆడి కొంచెం వాటరీయే, ఎక్కలతో సచ్చేటట్టున్నాడు. అరే నాన్న, ఒకవేళ దేవుడొచ్చి వరం ఇస్తే ఏం కోరుకుంటావు? అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్నుదిలేసి ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. అరే నాన్న, కొంచెం తినరా. ఆకలిగా లేదు మా. చూడు ఎలా చిక్కిపోతున్నావో, తినరా. మా, ఆకలిగా లేదని చెప్పా కదమ్మా, ఎందుకు ఊకే నస పెడుతున్నావు? పో అమ్మా. మా, ఆకలిగా లేదని చెప్పా కదమ్మా, ఎందుకు ఊకే నస పెడుతున్నావు? పో అమ్మా. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులైన నడిరే ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. అడుగై నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా, అయ్యో వెళ్ళిపోయావే, నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, వెన్నంటి చిరుడాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక
బ్యూటిఫుల్ ఎమోషన్ ని అంతే బ్యూటిఫుల్ గా చూపించారు. వండర్ఫుల్ బ్రదర్స్. శుభ మాస్టర్. అమ్మ సాంగ్ అంటేనే మంచి ఎమోషన్, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. మదర్ అన్నప్పుడు మిర్రర్ లోకి వెళ్ళిన తర్వాత తనకి మదర్ కనపడతాం, ఆ ఫోటోలో కనపడతాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. మీ కుర్రలు కూడా చాలా బాగా చేశారు. సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. కన్నా చాలా బాగుంది. అమ్మ క్యారెక్టర్ డిడ్ అ గుడ్ జాబ్. నాకు ఆ చేంజ్ ఓవర్స్ చాలా నచ్చింది. కనెక్టెడ్ సో మచ్ కన్నా. నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. ఈ మదర్ ఎమోషన్ అనేది అందరూ ఫేస్ చేస్తారు మ్యామ్. కెరియర్ లో సక్సెస్ అయితే లైక్ అందరికీ ఉంటది, మదర్ దగ్గర డాన్స్ చేయాలి, మా మదర్ మా పర్ఫార్మెన్స్ ని చూడాలి. అలా గ్రూప్ డాన్సర్ గా సైడ్ డాన్సర్ గా ఉన్నప్పుడు కష్టపడ్డారు. ఒక మెయిన్ ఆపర్చునిటీ వచ్చేటప్పుడు మదర్ లేరు ఆయనకి. దెన్ పాడే తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ పర్సన్ అమ్మ నువ్వు చూడలేకపోయావు కదా, ఇప్పుడు అయినా నువ్వు చూడు అనుకుని ఆ పాడే ముంగట డాన్స్ చేస్తూ వెళ్తున్నారు అనమాట. కృష్ణ మాస్టర్. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట అమ్మా అమ్మా, నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. తనకి ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు డి జోడి అప్పుడు ఆవిడ సిక్ అయ్యారు అని అప్పుడే తెలిసింది. ట్రీట్మెంట్ అవి ఇవి అన్ని అందుతున్నాయి. ఫైనల్లీ తను స్టేజ్ మీద పర్ఫామ్ చేసి అంటే ఫైనల్ డే కి ముందు కూడా ఆవిడ తన పర్ఫార్మెన్స్ ని డీలో చూడడం జరిగింది. తను చేసిన ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆవిడ చూసిన లాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా అవే. వెరీ వెరీ స్పెషల్. తనకి డాన్స్ ఎంత ఇష్టమో వాళ్ళ అమ్మగారికి తిని డాన్స్ చేయడం చూడడం కూడా అంతే ఇష్టం అనమాట. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా. మాకు ఇంట్లో తినేకి ఫుడ్ ఉండేది కాదు మాస్టర్. అప్పుడు మా మదర్ ఇంటి పని చేసేవాళ్ళు. వీధిలో డాన్స్ చేస్తున్నప్పుడంతా తిట్టేవారు ఇంట్లో. మా అమ్మ మాత్రం చేయిపో అని చెప్పేవారు. నేను ఎలాగైనా అప్పుడు చిన్నప్పటి నుంచి డీ చూసి ఎలాగైనా వెళ్ళాలి చాలా కసి ఉండేది. నేను చేస్తూ నేను ఒక్కనే వచ్చాను హైదరాబాద్కి. సెలెక్ట్ అయ్యాను ఆడిషన్కి, కంటెస్టెంట్గా వచ్చాను. కంటెస్టెంట్కి సెలెక్ట్ అయ్యేటప్పుడే అమ్మకి క్యాన్సర్. డాక్టర్ చెప్పారు హ్యాపీగా ఉంటే కొంచెం బతికే ఛాన్సెస్ ఉందని చెప్పారు. సో కొంచెం సీరియస్గా ఉన్నవారు 6 months ట్రావెల్ చేశారు హ్యాపీగా. 6 months కోలుకున్నారు డీ వల్ల. నేను డీలో వస్తున్నాను చెప్పి 6 months చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయిపోయారు. వెడ్నెస్డే ఒక్కరోజే డీ వస్తుంది. అమ్మ రోజు కూర్చొని ఈటీవీనే పెట్టుకుంటుంది, ఈ రోజు వస్తుంది అని చెప్పి. డీ చేస్తున్నప్పుడే అమ్మగారు చనిపోయారు. డీ స్టేజ్ మీదకి తీసుకురావాలని చాలా ఆశ ఉండింది మాస్టర్. అంటే ఒక్కసారి నేను ఇక్కడ పర్ఫామ్ చేసేది చూడలేదు అమ్మ, అదొక్కటే నాకు ఉండిపోయింది. ఎప్పటికీ మార్నింగ్ లేచి అదే ఆలోచిస్తూ ఉంటా. లవ్ యూ అమ్మా. కృష్ణ నీ గ్రోత్ అంతా అమ్మగారు పైనుంచి చూస్తూ ఉంటారు. కృష్ణ నువ్వు ఎంత బాగా సక్సెస్ అయితే అమ్మ మాత్రం అంత హ్యాపీ ఫీల్ అవుతావు. నువ్వనుకుంటున్నట్టు నాకు వేరే ఏ పని చేయడం రాక సినిమాల్లో పనిచేయట్లేదు హర్ష. సినిమా అంటే ఇష్టం కాబట్టే వేరే ఏ పని చేయట్లేదు. ప్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదు హర్ష. అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం, కానీ నమ్మిన దానికోసమే బతకడం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.